హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాల్టి మన రెసిపీలో టమాటా కుర్మాను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ టమాటా కుర్మాను రైస్లోకి, చపాతీలోకి, పులావులోకి కూడా సెట్ అయ్యే విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఒక 4-5 టమాటాలు ఉంటే సరిపోతుంది. ఈ టమాటా కుర్మాను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టమాటా కుర్మా కోసం మనకు కావాల్సినవి ఒక 5 లేదా 6 టమాటాలు, ఒక 2 టేబుల్ టీ స్పూన్ల నువ్వులు, కొన్ని పల్లీలు, ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 లేదా 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 లేదా 6 లవంగాలు, 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిర్చీలు. ముందుగా పల్లీలను ఒక ప్యాన్లో తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగగానే నువ్వులు కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. నువ్వుల్ని కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించిన పల్లీలను, నువ్వులను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బలు, అల్లం, సాజీరా, లవంగాలు, దాల్చిన, ఇలాచీని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక అర టీ కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం కొన్ని వాటర్ని యాడ్ చేసినాం కదా, గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చీలను, ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ, లో ఫ్లేమ్లో కానీ ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలను ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీరు ఏ విధంగానైనా టమాటాలను కట్ చేసుకొని వేసుకోవచ్చు. గ్రేవీ అంతా కూడా టమాటా ముక్కలతోటి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. టమాటాలను వేసి కలుపుకున్న తర్వాత కూడా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లేదా 2.5 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇందులోనే కొంచెమంత చింతపండు వేసుకోవాలి. దేశవాళీ టమాటాలు అయితే 3 లేదా 4 రెబ్బల చింతపండు అయితే సరిపోతుంది. హైబ్రిడ్ టమాటాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 7 నుండి 8 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. చివరిగా 1 టేబుల్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది. టమాటా కుర్మాను ఈ విధంగా వండాలే కానీ సూపర్ టేస్ట్ వస్తుంది. చపాతీలో కానీ, అన్నంలో కానీ, పులావులో కానీ సూపర్గా సెట్ అవుతుంది.